హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ థర్డ్ డే. ఇది తోడు పెళ్లి కూతురు. దీని గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటుందా. ఇదే ఈరోజు మా ఇంటి తోడు పెళ్లి కూతురు అన్నమాట. పెళ్ళిలో చాలా తోడు కొడుకు కాదురా, తోడు పెళ్లి కూతురు. ఏది నీ చెప్పు, ఎలా ఉంటుంది నీకు తోడు పెళ్లి కూతురు అంటే? నాకు ఆల్రెడీ ఒకసారి అత్త దగ్గర మా బుల్లెత్త దగ్గర కూర్చున్నాను, అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ సీ. డ్రెస్ అక్కది, ఫోన్ అక్కది, దువ్వాను కూడా అక్కదే, జుట్టు ఆమెదే, కానీ వేసింది నేను. ఇది మాత్రం నేను కాదు. నా ప్రియాకి ప్రియమైన బొంబాకి టిమోన్ సమర్పిస్తున్నది. జడ స్పెషలిస్ట్. జడ బాగుందిరా. హలో, చెప్పండి సార్. మేడం ఏం చెప్పాలి? ఎలా ఉంది? రెడీ అయిపోయారా? అప్పుడే రెడీ అయిపోయా వచ్చా. ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఇచ్చేవాళ్ళరా, అది చూపించే హెయిర్ స్టైల్ చూసి అది ఆ హెయిర్ స్టైల్ వేస్తావా? నేను వేసుకోవాలి ఆ హెయిర్ స్టైల్. అన్ని పూలు రా, 5 మోడల్, నీకైతే 3 మోడల్ సరిపోతాయి రా. సార్ ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేయించాలి. ఫోన్ కావాలి నాకు. మీ ఫోన్ ఏది? ఏం చెప్పాలి చెప్పండి. ముందు ఇది వద్దులేరా, అందరితో చెప్పితే మరి బాగుందా? మీ ఫోన్ ఇవ్వండి. ఫోన్ తీసిరా. దగ్గరికి వెళ్తే ఫోన్ లేవు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మేము ఏంటంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ అక్కడ ఆల్రెడీ సబ్స్క్రైబర్లే. ఇక్కడ మీ ఫోన్ ఎక్కడ ఉందండి? ఇంటి దగ్గర ఉందండి. ఇంటి దగ్గర ఉందండి. ఇదే రా, ఎక్కడికి వెళ్ళా మీరు మన సబ్స్క్రైబర్ లేరా? అవసరం లేదు. ఇప్పుడు కాదు, కొంతసేపు అంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు కదా, అప్పుడైతే బాగుంది. అరే ఇది ఎలా ఉందో తెలుసారా? నాకు చెప్పుకోలేకపోతున్నాను కానీ అలాగే ఉంది. కొంచెం అయిపోయింది. మీ దగ్గర ఫోన్ లేదా ఆంటీ? ఏదో పెద్ద ఇక్కడ డజన్లు ఉన్నారు విత్ ఫోన్లు. సబ్స్క్రైబ్ చేయించుకొని సలహా ఇచ్చింది చూసారా? ఒకరి దగ్గర ఫోన్ లేదు. ఈ దొంగ దొంగలకి దొంగ, గజ దొంగ. చెప్పండి. ఇప్పుడు మాకు 6th to 10th టీచింగ్. ఏ సబ్జెక్ట్? సోషల్ స్టడీస్. మీ పేరు? ప్రవీణ. మా కొత్త సబ్స్క్రైబర్ అనమాట. చెయ్యండి అంటే సబ్స్క్రైబింగ్కి నెంబర్ పెరిగిపోలే. చేయకండి. వచ్చారండి. థ్యాంక్ యూ ఆంటీ. మీకు ట్యూషన్ పిల్లలు ఎక్కువ పెరిగిపోవాలని కోరుకుంటున్నాను. అంటే చెప్పనా? పొరుపిరెడ్డి స్పెల్లింగ్ POROPI పొరోపిరెడ్డి అని రాశారు అక్కడ.
ఈస్ గెటింగ్ రెడీ. మళ్ళీ నన్ను ఇక్కడ కంగారు పెడతాను. డ్రెస్ మర్చి పట్లంగా వేసుకోపోతే నీ జాకెట్ వేసుకోని వెయిట్ రా చాలా టెన్షన్ అయిపోతుంది. ఏంటో 6th క్లాస్ అయినా పాపకి ఎన్ని బాధ్యతలు చెప్తారో కదా. చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తావురా జోష్న నువ్వు. ఏంటా ఫేస్ ఎక్స్ప్రెషన్? సర్లే ఇప్పుడు నువ్వు మాట్లాడేస్తాను. పాప ఆగండి, ఇంతసేపు చెప్పలేదు తనకి రెడీ చేయకుండా. మీరు చెప్పానండి బాటికి రెడీ అయిపోయేది. పాప 2-3 నిమిషాల్లోనే 10 మంది అయిపోయింది, వెళ్ళిపోతుంది పాపం. తోడు పెళ్లి కూతురు అక్కడ. అక్కడ మనం ఇలా వేస్తున్నట్టుగా టైం అయిపోయింది కదా. చూడు బుజ్జి ఇలా పైన హే ప్రియాంక, ఇంకా 5 నిమిషాలే ఉంది. తోడు పెళ్లి కూతురు రెడీ. పాపం టెన్షన్ అవుతుంది. బోండమ్మ ఎక్కడుంది? చిన్న బొట్టు పెట్టేసి ఫస్ట్ తయారు చేయాలి ఇవ్వండి. ఒకటి తయారు చేయాలి ఉంటుందా ఇవాళ ఫస్ట్ డెకరేషన్ కన్నా ప్లెయిన్ ఉంటే ప్లెయిన్ ఫస్ట్ పెట్టేయండి, తర్వాత డెకరేషన్ చేయొచ్చు. లేదా లేదా సరే దీనికి కూడా పెట్టేయాలి పెళ్ళిబొట్టు. నీకు టైం కానుకున్నాను. నేను పాపడి కూడా పెట్టుకోలేదనే ఏమీ తయారవలేదు. మయ్యంత కొంచెం పెంచి కింద కొంచెం ఓకే కింద అందుకే టార్చర్ చేస్తున్నాను నిన్ను. నీ అందరిని క్యాప్చర్ చేస్తుంటే ఇక్కడ అనేది అనవసరం. అక్కడ అక్కడ అంత ఫంక్షన్ జరుగుతున్నా మనకు అనవసరం రా. మనకు ఫుడ్ ఇక్కడ దొరికింది. ఇదే స్వీట్ బాక్స్ ఇచ్చింది అక్క, తినేది మేము. అక్క స్వీట్ బాక్స్ తినేది మేము. బ్లాగ్ లో కనిపిస్తాం. బ్లాగ్ మేము ఫుడీస్ అని ప్రూఫ్ చేసుకుంటున్నాం. స్వీట్ బాక్స్ అన్ని తినేద్దాం. స్వీట్ ఒకటంటే ఉంచాడు పెళ్లి కూతురికి తిందాం. కొబ్బరికాయ ఉంది దీంట్లో. ఏదో ఒకటి తినే పెట్టారు నీకు. ఏంటది హల్వా? అది చాలా అదే అన్నాను. అది కాదు ఏంద్రా ముఖం అట్లయింది. దీనికి నిన్నైతే ఉప్పు ఎక్కువ. ఎవరిది? ఏంది ఇది? ఎవడి గాంధీ? ఎవరు గాంధీ తాత? ఇతను ఏం జుట్టు అన్నది మరి? గాంధీ తాత జుట్టు ఇది. కొంచెం మనం కూడా సేఫ్ గా ఉంటే బెస్ట్ కదా అని. బైక్ ఓ 2
వీటితో నేను కూడా చూడాలంటే ఫ్రెండ్స్. సరే నేర్పించండి. అది నాకు రాదురా రేస్ చేయాలి. ఫోటోస్ ఫిల్ చేశారు రా మనల్ని. ఇక్కడ ఇలా మనం ఫోటోలు దిగి వచ్చాక నాకు నేర్పించి నేను ఆడతాను. 2 minutes మనము నువ్వు ఫోన్ లాక్కోకుండా మరి ఆడుకుందాంలే. నన్ను లాక్కొని వచ్చేస్తున్నాడు వీడు ఆడుకోవాలని చెప్పి. వీడికి కూడా చిన్నపిల్లలాగానే ఉన్నాను. కూర్చున్నాను రా. ఇక నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. వీడు 5 years, నాకు 20 years, 25 years. మేము ఇద్దరు ఫ్రెండ్స్ ఆడుకుంటున్నాం ఇప్పుడు. నాకు గొప్పోళ్ళు సోగేం బాగా వెనకాల కూర్చో బాబా. వెనక్కి కూర్చోాలా ఉండు. ఇంకెక్కడ కూర్చోాలరా చాలులే. నాకు బాగా నేర్పించి చూపించి నేను ఆడతాను చూద్దాం. బెడ్ కన్నా చైర్ పెట్టారు. ఆడుకున్నాం. అక్క సౌండ్ 100 పెట్టా. ఏం పెట్టా? 100 లో పెట్టాను సౌండ్. సౌండ్ 100. ఓకే ఓకే ఓకే. నాకు ఏదో నేర్పించేస్తున్నాడు కార్ రేసులు అంట. ఏం పెట్టారా? కార్ అది BMW కారు. మార్నింగ్ వాడు పడుకున్నాడు అంటున్నా. చిన్నగా స్లోగా ఆడుకోవాలి చిన్నపిల్లలాగా. నాకు డ్రైవింగ్ రాదురా. అది వచ్చా నేర్పిస్తామా? నాకు నేర్పించు. బూరెలు పట్టుకోవడానికి వచ్చాము మేము. అండ్ ఈరోజు వెదర్ ప్రశాంతంగా కామ్గా ఉంది. కొంచెం చెప్తావా? షీ లవ్ మీ. లేదురా కిషన్ నేరా. నా కొత్త ఫ్రెండ్ నాకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు వీడు. సారా హాయ్. హాయ్ నీ పేరు చెప్పు. నాకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. అది కూడా ఆన్లైన్లో. అబ్బా ప్లాంట్స్ మాత్రం భలే పెంచుకున్నారు కదా శివ. బాగా ఇవి ఒకప్పుడు బాగా కనిపించాయి, ఇప్పుడు కనిపించడం. ఇవి తగ్గాయి. ఇంట్లో కూడా ఉంటాయి కానీ ఇంట్లో లైక్ గార్డెన్ పెంచుకునే వాళ్ళు పెంచుకుంటున్నారు ఇవి. ఈ గులాబీలు అయితే ఎలా వచ్చాయిరా, వాడిపోయాయి కానీ రోజుకి గుత్తులు వచ్చాయి. ఇది ఇది ఏది చెప్పిందా అంటే ఇది రోజ్ ప్లాంట్ది. కాశ్మీర్ రోజు ఏదో చెప్పింది. మరి వచ్చే గుత్తులు. మేము ఆల్రెడీ ఇక్కడ మైటి అదేం పూరా బెంతే బెల్ట్ ఇచ్చుకొని కొట్టేస్తానేమనుకుంటున్నారు. ఆ పూల పేరు చెప్పొచ్చుడు. మైటి చెప్తుంది. మైటి చెప్పు. ఇది అంకుల్ ఇదేంటి? సాంబారా? ఇది వెజ్ చికెన్. వెజ్ నాకు తెలిసేటో పనస. ఏది? పన్నీర్ జీడిపప్పు పప్పు, పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడా? పెద్ద మనిషి, మా ఇంటి పెద్ద మనిషి. ఇక్కడ ఇక్కడ బిర్యానీ. ఏం బిర్యానీ ఇది మాకు? పనసకాయ బిర్యానీ, పులిహార. అదేంటి పక్కది? కట్లెట్. ఇది స్వీట్ బూరెలు. పూరి. ఇది క్యారెట్ హల్వా. పప్పు వేసుకోవడానికి చూసి చెప్పండి. వెజ్ చికెన్ బాగుందా ఆంటీ? ఇంకేం నచ్చా మీకు? అయ్యా ఎవర్రా వడ్డించండి రండి. మీకు
దీనమ్మా ఇదే పెడతారు ఇది. ఏది బాగా వచ్చింది? బిర్యానీ కాదు అది, వెజ్ చికెన్ కర్రీ అంట. అదే నచ్చిందా? ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రా డార్క్ ఫ్యాన్సీ నాకని చెప్పావు. నాకా డార్క్ అవునా? ఓకే ఓకే రాయ్. నువ్వు నా కోసం తీసుకొచ్చావా? ఓకే. థ్యాంక్ యూ. Hi guys, we are going. చూపించు, వెనక్కి చూపించు. కార్ పెడుతూ ఉన్నాం. హాయ్ గాయ్స్, ఇప్పుడు మా అక్క కోన్ పెడుతుంది. డిజైన్ లేక లేక పెట్టింది. ఎప్పుడు ఇక్కడ పెడతాను డాట్స్. డిజైన్ బాగుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డిజైన్ వద్దులేరా, అంతేం బాగోదు. కానీ ఇది ఏదో మేము పెట్టుకున్నాం అంతే. జస్ట్ ఏదో మాకు వచ్చింది డిజైన్. చాలా